వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాజకీయం అంటేనే ఒక విచిత్రమైన చదరంగం. ఇక్కడ గెలుపు కంటే కూడా ఎదుటివాడిని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా చిత్రహింసలకి గురి చేయాలి, ఎలా ప్రశాంతంగా ఉంచకూడదు అనేదే ప్రధాన ఎజెండాగా మనకి కనిపిస్తుంటుంది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ అలాంటి ఒక పదునైన ప్లాన్తోనే ముందుకొస్తోంది. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ పోటీకి దిగి మరి కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టిద్దామని కూడా గులాబీ దళం భావిస్తోంది. అయితే బీఆర్ఎస్ వ్యూహం చూస్తే ఎప్పుడూ చాలా సింపుల్. తాము గెలవము అని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. కానీ గెలవాల్సిన కాంగ్రెస్తో ఆత్మరక్షణలో పడేయాలి. ఇది ప్లాన్. ఎలాగైనా సరే వాళ్ళ ప్లాన్ని ఇది చేయాలని చెప్పి చూస్తారు. అందుకోసం ఇప్పుడు ఒక మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దించబోతున్నారు. అయితే చూసారా, మేము మైనార్టీలకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ మాత్రం మైనార్టీల్ని పక్కన పెట్టి అగ్రవర్ణాలకు లేదా వాళ్ళకి నచ్చిన వారికి ఇచ్చుకుంటోంది అని ఇప్పుడు ప్రచారం చేయటం మాత్రం వీళ్ళ టార్గెట్గా తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ తన సొంత అభ్యర్థులను గెలిపించుకున్నా కూడా అబో మైనార్టీలకు అన్యాయం జరిగిపోతోంది, అగ్రవర్ణం వాళ్ళకే న్యాయం చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన వారికే సీట్లు ఇచ్చారు, దీనికోసం ఎలక్షన్లు ఎందుకు, ఇది వాళ్ళ ప్లాన్. అయితే తల లేకపోతే తోక. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి దూకిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు రాజ్యసభ ఓటింగ్ ఒక పెద్ద పరీక్షగా మారింది. అయితే ఓటింగ్ అయితే స్టిల్ రహస్యంగా జరిగినప్పటికీ ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే సాంకేతికత పార్టీ ఏజెంట్లకు ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ పార్టీ మాట వినకపోతే పదవి ఊడిపోతుంది కాబట్టి అని బీఆర్ఎస్ కూడా హెచ్చరిస్తోంది. సొంత పార్టీకి వ్యతిరేకంగా ఎలా ఓటేస్తామని కూడా కాంగ్రెస్ చెప్తోంది. మరి నడి సముద్రంలో చిక్కుకున్న నావలా కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు సంక్లిష్టంగా మారింది. ఇక 64 మంది సొంత ఎమ్మెల్యేలు, మరొక 9 మంది ఫిరాయింపుదారులతో కలిపి 73 మంది బలం ఉంది ప్రస్తుతానికి కాంగ్రెస్కి. అయితే వీటిల్లో గనక 2 సీట్లు గెలవడం అంటే పెద్ద కష్టమైన పనేం కాదు. మజ్లిస్ మద్దతు కూడా కాంగ్రెస్కి తోడైతే లెక్క ఖచ్చితంగా సరిపోతుంది. కానీ బీఆర్ఎస్ పోటీ చేయటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఒక్క ఓటు పైన కష్టమే. మరి సీఎం రేవంత్ రెడ్డికి ఇది ఒక చిన్నపాటి పరీక్ష అనే చెప్పొచ్చు. దీన్ని మరి ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇక 2వ సీటు కోసం కాంగ్రెస్లో పెద్ద పోటీయే ఉంది. విహెచ్ మధుయష్కి వంటి సీనియర్లు కూడా ఒకవైపు ఉన్నారు. రేవంత్ సన్నిహితులు కూడా ఇందులో ఉన్నారు. కానీ అన్నిటికీ చెక్ పెడుతూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి రావటమే విశేషంగా మారింది. ఆయన వ్యక్తిగతంగా కూడా అందరికీ ఆమోదయోగ్యుడనే నమ్మకం కూడా ఉంది. పైగా ఆయన పోటీలో ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా నో చెప్పే ఛాన్స్ ఉండదు. ఇది ఎటు పాల్పోలేని సిచ్యువేషన్. మరి ఎన్నికల నేపథ్యంలో 2 సభ్యులను రాజ్యసభకు పంపే ప్రక్రియ కాదు, కాంగ్రెస్లో ఉన్న అసమ్మతిని బయటపెట్టడం, మైనార్టీల సానుభూతి పొందటమే ఇక్కడ బీఆర్ఎస్కి టార్గెట్గా కనిపిస్తోంది. మరి ఎలాంటి చిక్కులు లేకుండా 2 సీట్లను క్లీన్ స్వీప్ చేయటం కాంగ్రెస్ టార్గెట్గా మారింది. మరి పోటీ ముగిశాక కానీ తెలియదు ఎవరు గెలుస్తారు అని. మరి ఈ రాజకీయ చదరంగంలో ఎత్తుగడల పండగ మాత్రం జోరుగా సాగుతోంది. చూడాలి మరి ఎలక్షన్ల తర్వాత ఎటువంటి వ్యూహాలు అమలవుతాయో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.